हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर 2024। సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు గైస్ వీడియో ఏంటంటే యూట్యూబ్లో కొంతమంది గైస్ మానిటైజేషన్ అప్లై చేసే టైంలో రీయూజ్డ్ కంటెంట్ అనేది వస్తుంది. సో అసలు రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుంది, ఎలాంటి మిస్టేక్ చేస్తే వస్తుంది, దీన్ని ఏ విధంగా తొలగించుకోవాలని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఈ రోజు ఈ వీడియోతో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా? సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం, సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో ఇక్కడ గైస్ యూట్యూబ్లో ఉండే రీయూజ్డ్ కంటెంట్ మీద కొంతమందికి అయితే ఐడియా ఉంది, కొంతమందికి అయితే ఐడియా లేదు గైస్. కానీ గైస్ ఈ వీడియో కనుక తెలిసిన వాళ్ళైనా సరే తెలియని వారైనా సరే లాస్ట్ వరకు చూస్తే మీకు తెలియని ఒక కొత్త ఇన్ఫర్మేషన్ 100% గైస్ ఈ వీడియో అయితే దొరుకుతుంది గైస్. ఓకేనా? సో డెఫినెట్గా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి గైస్. ఓకేనా? సో ఇక్కడ గైస్ ఫస్ట్ వచ్చేసి చాలా మందికి ఉండే డౌట్ గైస్, అదేంటంటే అన్న ఇన్స్టాగ్రామ్ నుంచి కావచ్చు లేకపోతే వాట్సాప్ నుంచి కావచ్చు వీడియోస్ అనేవి తీసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మాకు రీయూజ్డ్ కంటెంట్ అనేది వస్తుందా అని చెప్పి చాలామంది అయితే డౌట్ పడుతూ ఉంటారు గైస్. ఇక్కడ 99% రాకపోవడానికే ఛాన్సెస్ ఎక్కువ గైస్. ఎందుకంటే గైస్ ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి తీసుకొచ్చినా ప్రాబ్లం లేదు, వాట్సాప్ నుంచి కూడా తీసుకొచ్చినా ప్రాబ్లం లేదు, మీకు రీయూజ్డ్ కంటెంట్ రాకపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఆ వీడియోస్ కనుక ఆల్రెడీ యూట్యూబ్లో కనుక అప్లోడ్ చేసి ఉంటే 100% మీకు రీయూజ్డ్ కంటెంట్ అనేది వస్తుంది గైస్. అందుకే చాలామంది యూట్యూబర్ చెప్పేది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ నుంచి కావచ్చు వాట్సాప్ నుంచి కావచ్చు వీడియోస్ తీసుకొచ్చేసి యూట్యూబ్లో పోస్ట్ చేయొద్దు అని. ఎందుకంటే ఇప్పుడు పోస్ట్ చేశారా లేదని మనకు తెలియదు కదా. సో తెలిసి ఉంటే మనం పోస్ట్ చేయం. సో తెలీదు అన్నప్పుడు పోస్ట్ చేసినా కూడా మనకి ఇలాంటి రీయూజ్డ్ కంటెంట్ అనేది వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఒకవేళ మీకు పక్కాగా ఈ వీడియో యూట్యూబ్లో లేదు అనిపిస్తే మీరు అప్లోడ్ చేసుకుంటే రీయూజ్డ్ కంటెంట్ అనేది 100% రాదు గైస్. ఒకవేళ మీకు ఉంది అని తెలిసి కూడా అప్లోడ్ చేస్తే మాత్రం 100% రీయూజ్డ్ కంటెంట్ అనేది వస్తుంది. అది మీరు అప్లోడ్ చేసిన వెంటనే తెలియదు, మీరు మానిటైజేషన్ అప్లై చేసే టైంలో తెలుస్తుంది. కాబట్టి అప్పుడు మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు అనేది మీకు లాస్ట్లో అయితే క్లారిటీ చెప్తాను గైస్. ఓకేనా? సో ఇక్కడ గైస్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే చాలా మంది గైస్ యూట్యూబ్లో నుంచే వీడియోస్ డౌన్లోడ్ చేసి యూట్యూబ్లోనే అప్లోడ్ చేస్తూ ఉంటారు. అవి షార్ట్స్ కూడా కొన్ని చాలా అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో అలా అప్లోడ్ చేస్తే మీకు 100% గైస్ రీయూజ్డ్ కంటెంట్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక వీడియో ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఐపీ అడ్రస్ కావచ్చు, ఆ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా యూట్యూబ్లో స్టోర్ అయ్యి ఉంటాయి. కాబట్టి ఆ వీడియోని డౌన్లోడ్ చేసే టైంలో కూడా ఆ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా స్టోర్ అయ్యే ఉంటాయి. సో మళ్ళీ మీరు అప్లోడ్ చేస్తే కూడా ఆటోమేటిక్గా యూట్యూబ్ అనేది ఆ వీడియోని ఐడెంటిఫై చేసి మీరు మానిటైజేషన్ అప్లై చేసే టైంలో ఇగో ఈ వీడియో రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పేసి మీకు క్లారిటీగా డిస్ప్లే చేస్తుంది. అప్పుడు ఆ వీడియో మీరు ఖచ్చితంగా డిలీట్ చేయాల్సిందే. ఓకేనా? సో డెఫినెట్గా చెప్తున్నా, దయచేసి వీడియో యూట్యూబ్ నుంచే డౌన్లోడ్ చేసి యూట్యూబ్లోనే అప్లోడ్ చేయకపోవడానికి ట్రై చేయండి. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు యూట్యూబ్లో కొన్ని కామెడీ మీమ్స్ ఉంటాయి. ఓకేనా? 5 seconds 6 seconds ఉంటాయి. సో అవి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చా అంటే గైస్ బిలో 7 seconds అనేవి పెట్టవచ్చు. బట్ అబోవ్ 7 second వీడియో కనుక మీరు యూట్యూబ్లో యాడ్ చేస్తే మీ కంప్లీట్ వీడియో 10 minutes వీడియోలో ఒక 1 minute వీడియో పెట్టినా కూడా ఆ 9 minutes వీడియో ఏదైతే ఉందో కంప్లీట్ వీడియోకి అసలు వాల్యూ లేదు గైస్. ఎందుకంటే కంప్లీట్గా డిలీట్ చేయాల్సింది ఒక వీడియో క్లిప్ వల్ల. సో అందుకే చెప్తున్నా, సో దయచేసి ఇన్స్టాగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసిన వీడియో అవ్వచ్చు, వాట్సాప్ నుంచి డౌన్లోడ్ చేసిన వీడియో అవ్వచ్చు, యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న వీడియోని దయచేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయకపోవడానికి ట్రై చేయండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి గైస్. ఓకేనా? అండ్ గైస్ ఫైనల్గా థర్డ్ మిస్టేక్ గైస్. సో దయచేసి గైస్ ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి. ఎందుకంటే గైస్ ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ వింటే మీరే నవ్వుతారు గైస్. ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల కూడా మన యూట్యూబ్లో రీయూజ్డ్ కంటెంట్ వస్తుందా అని చెప్పేసి గైస్ మీకు కూడా షాక్ అవుతారు గైస్. ఓకేనా? అదేంటి అనేది క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఛానల్లో ఉండే ఒక సబ్స్క్రైబరే రీసెంట్గా ఒక 3 days బ్యాకే మనకైతే మెసేజ్ చేయడం అనేది జరిగింది. అన్న నేను అప్లోడ్ చేసిన వీడియోకి నా ఓన్ కంటెంటే, ఎటువంటి మ్యూజిక్ కూడా యాడ్ చేయలేదు, వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేయలేదు, అయినా కూడా రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది అని చెప్పేసి నాకు షేర్ చేస్తే ఆ వీడియో డిలీట్ చేస్తే తనకు రీయూజ్డ్ కంటెంట్ అనేది పోయింది. ఆ వీడియో ఏంటి అనేది క్లారిటీ చెప్తా వినండి. నవ్వస్తుంది గైస్, నిజం చెప్తున్నా. ఎందుకంటే మీకు చెప్తే అర్థమవుతుంది, ఒకసారి వినండి. సో ఇక్కడ గైస్ హైదరాబాద్లో ఖైరతాబాద్ గణపతి అనేది చాలా మందికి అయితే ఫేమస్. ఓకేనా? చాలామంది పెడుతూ ఉంటారు, వీడియో షూట్ చేస్తూ ఉంటారు, గ్యాలరీలో సేవ్ చేసుకుంటారు, కొంతమంది షేర్ చేసుకుంటారు. ఓకేనా? సో ఇక్కడ గైస్ ఈ ఇద్దరు పర్సన్ వెళ్ళారు. అంటే ఈ పర్సన్ మనకు తెలిసిన వాళ్ళు, ఇతను ఎవరు? ఓకేనా? సో ఇద్దరు ఖైరతాబాద్ గణపతికి వెళ్ళి
ఇప్పుడు అక్కడ వీడియో షూట్ చేసుకున్నారు. అంటే ఖైరతాబాద్ గణపతి నిమజ్జనానికి వెళ్తూ ఉంటుంది కదా! అప్పుడు వీడియో షూట్ చేసుకున్నారు. ఓకేనా? సో, షూట్ చేసుకున్నప్పుడు గైస్ ఇతను ఏం చేశారంటే వీడియో అనేది వెంటనే అప్‌లోడ్ చేసేసుకున్నాడు. ఓకేనా? సో, జస్ట్ ఇతను కూడా బ్యాక్ కెమెరాతోనే వీడియో షూట్ చేశాడు. ఫేస్ అయితే చూపించలేదు. వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. ఇప్పుడు ఇతను కూడా బ్యాక్ కెమెరాతోనే షూట్ చేసిండు. ఫేస్ చూపియలేడు. డైరెక్ట్ ఇతను కూడా వీడియోలో అప్‌లోడ్ చేసిండు. సో, ఇతను ఫస్ట్ అప్‌లోడ్ చేశాడు కాబట్టి ఇతనికి రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది. ఓకేనా? ఎందుకంటే గైస్ ఆ వీడియోలో ఇద్దరి ఫేసెస్ కూడా కనిపియలేవు. సేమ్ బ్యాక్ కెమెరాతోనే సేమ్ గణపతి నిమజ్జనానికి సంబంధించిన వీడియోసే అండ్ ఒకే గణపతికి సంబంధించిన వీడియోసే ఇద్దరు కూడా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు కాబట్టి ఫస్ట్ పర్సన్‌ది ఒరిజినల్ వీడియో అవుతుంది. సెకండ్ పర్సన్‌ది రీయూజ్డ్ కంటెంట్ అవుతుంది. అందుకే గైస్ దయచేసి చెప్తున్నా ఇలా మీరేమైనా వీడియో షూట్ చేయాలనుకుంటే కొంతవరకైనా మీ ఫేస్ కనిపించేటట్టు వీడియో షూట్ చేసి మిగతాది బ్యాక్ కెమెరాతో షూట్ చేస్తే నో ప్రాబ్లమ్. బట్ కంప్లీట్‌గా సేమ్ ఇదే విధంగా షూట్ చేస్తా అనుకుంటే ఖచ్చితంగా మీకు కూడా రీయూజ్డ్ కంటెంట్ అనేది వస్తుంది. సో, నిజంగా గైస్ నాకు ఇలాంటి సిట్యుయేషన్స్ వల్ల కూడా రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది అని చెప్పేసి నాకు ఇప్పుడే అర్థమైంది. సో, నేను కూడా జాగ్రత్తగా ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైమ్ మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ ఇన్ఫర్మేషన్ మీ దగ్గరైతే తీసుకొచ్చిన గైస్. ఓకేనా? సో, ఇక్కడ గైస్ ఇప్పుడు రీయూజ్డ్ కంటెంట్ అనేది వచ్చిందనుకోండి. మరి ఇప్పుడు దీన్ని ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి? దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అనేది క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా? సో, ఇప్పుడు గైస్ మనం యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేసే టైంలో రీయూజ్డ్ కంటెంట్ వస్తే వెంటనే మనం సార్ట్ ఔట్ చేసుకొని డిలీట్ చేసుకోవచ్చు. బట్ ఇదేంటంటే ఎప్పుడైతే మీరు మానిటైజేషన్ అప్లై చేస్తారో అప్పుడే మీకు రీయూజ్డ్ కంటెంట్ అనేది వస్తుంది. ఓకేనా? ఈ విధంగా గనుక మీకు వచ్చినట్లయితే అక్కడ గైస్ మీరు కంప్లీట్‌గా వీడియో డిలీట్ చేయడమే తప్ప ఇంకో ఆప్షన్ అయితే ఉండదు గైస్. ఓకేనా? సో, కంప్లీట్‌గా వీడియో డిలీట్ చేస్తేనే మీ మానిటైజేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవుతుంది. ఒకవేళ రీయూజ్డ్ కంటెంట్ ఉన్నంత సేపు అలాగే ఉంచినంత సేపు మీకు మానిటైజేషన్ అనేది కంప్లీట్ అవ్వదు. ఒకవేళ గైస్ మీరు డిలీట్ చేశారనుకోండి ఇప్పుడు రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందని చెప్పేసి దానికి సంబంధించిన వ్యూస్ పోతాయి. దానికి సంబంధించిన వాచ్ టైమ్ పోతుంది. వాచ్ టైమ్ పోయిందంటే మీకు మానిటైజేషన్ అప్డేట్ అయిన వాచ్ టైమ్ పోతుంది కాబట్టి మీరు మళ్ళీ మొదటికొస్తారు. మళ్ళా కొత్త వీడియో చేయాల్సిందే. మళ్ళీ మీరు మానిటైజేషన్‌కి అప్లై చేసుకోవాల్సిందే. సో, ఈ విధంగా గైస్ మీరు ఇంత కష్టపడి ఇక్కడి దాకా వచ్చిన తర్వాత ఇలా రీయూజ్డ్ కంటెంట్ వస్తే డిలీట్ చేయాల్సిన సిట్యుయేషన్ వస్తే మీరు చేసిన కష్టం అంతా కూడా వేస్ట్. అందుకే చెప్తున్నా దయచేసి రీయూజ్డ్ కంటెంట్‌ని ఆల్రెడీ యూట్యూబ్‌లో ఉన్న వీడియోస్‌ని తీసుకొచ్చి పెట్టడం కావచ్చు, లేదంటే వేరే సోషల్ మీడియా నెట్వర్క్ నుంచి తీసుకొచ్చి పెట్టడం కావచ్చు. దయచేసి వీడియోస్ అప్‌లోడ్ చేయకపోవడానికి ట్రై చేయండి. అలా చేస్తే రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది. దానివల్ల గైస్ మీరు మానిటైజేషన్ అప్లై చేసుకోవడం అస్సలు కుదరదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, రీయూజ్డ్ కంటెంట్ వచ్చేసి మీరైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. సో, దయచేసి గైస్ ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి. సో, ఈ ఇన్ఫర్మేషన్ గైస్ మీకు యూస్‌ఫుల్ అనిపిస్తే ఈ వీడియో అయితే లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఫ్యూచర్‌లో ఇంకేమైనా ఫర్దర్‌గా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసినా సరే, లేదంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసినా కూడా మీకు క్లారిటీ అయితే రిప్లై అయితే ఇస్తాను గైస్. ఓకేనా?